ఏపీ డిఎస్సి 2024 ఎగ్జామ్ పోస్ట్పోన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అండి. సో ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారనమాట. సో అలాగే ఫైనల్ డెసిషన్ మాత్రం వీళ్ళ చేతిలో ఉంది. సో ఈయన ఎస్ చెప్తే డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, నో చెప్తే పోస్ట్పోన్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను కంప్లీట్గా ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పేసి. వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు డిఎస్సి గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మన ఛానల్ దొరుకుతుంది కాబట్టి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీరు కనుక పార్ట్ టైం జాబ్ కోసం ట్రై చేస్తుంటే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను, ఒక రోజులో 3,500 రూపీస్ ఏం చేశానని చెప్పేసి. నేను ఆ 3,500 రూపీస్ ఎలా ఏం చేశాను, ఏ విధంగా ఏం చేశాను, ఆ ప్రాసెస్ ఏంటని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో మీరు చూసి పార్ట్ టైంగా అంటే మీకున్న ఫ్రీ టైంలో మీరు జాబ్ చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో మీ వర్షన్ ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందా, కండక్ట్ చేస్తే బాగుంటుందా అని చెప్పేసి. ఇప్పటికైతే ఎక్కువ హ్యూజ్ డిమాండ్ మనకు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా చాలా రిక్వెస్ట్లు అయితే పోయాయన్నమాట. డిఎస్సి పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి చాలా రిక్వెస్ట్లు పోయినాయి. సో వాళ్ళు ఏం చేశారంటే ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక లెటర్ రాశారనమాట. సో ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ మీరు కండక్ట్ చేస్తారా, చేస్తే ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక రిప్లై ఇవ్వమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిప్లై ఇస్తే కనుక ఆ రిప్లైని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషన్ సో ఆయనకి పంపిస్తారు. సో ఆయన మొత్తం ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పింది మొత్తం స్టడీ చేసిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏం డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్ అనమాట. సో ఆయన కనుక డిఎస్సి కండక్ట్ చేయొచ్చు అని చెప్తే కనుక డిఎస్సి కండక్ట్ చేస్తారు, లేదు డిఎస్సి కండక్ట్ చేయకూడదు అని చెప్తే పోస్ట్పోన్ చేస్తారనమాట. సో ఫైనల్గా మనకు బంత్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే సిఈసి ఆయన పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది ఇప్పటికున్న అప్డేట్ అనమాట. ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్ వస్తే కనుక ఇమీడియట్గా మన ఛానల్ వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.